క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025వ సంవత్సరము డిసెంబర్ నెల 21వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనగా 2025వ సంవత్సరము డిసెంబర్ నెల 21వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా, పుడితే ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా, ఎందుకు వచ్చాడు అనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా, ఎందుకు వచ్చాడు అనే విషయాలు తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతులు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడా, పుట్టాడా? వచ్చాడు అనేది కరెక్ట్. ఎందుకంటే పుట్టాడు అనేది ఈ డిసెంబర్ 25 అనేది జాగ్రత్తగా ఆలోచన గ్రంథంలో మనకి ఎక్కడికి కనపడదు. కానీ ఏదేమన్నప్పటికీ చిన్న 25న కంపల్సరీగా మన పిల్లలు పాస్టర్ గారులందరికి కూడా స్టేజ్ మీద 23 తుల్లిమిల్లి చంద్రబాబు, ఇజ్రాయెల్ పాస్టర్ గారు, మేయర్స్, బాప్టిస్ట్ పాస్టర్ గారు, ఇట్లా బర్నబాస్ గారు, మన 5గురికి వాక్యం చెప్పించే ఉంది. కంపల్సరీగా అందరూ ఆ రోజు ఉండాలి. మరి సమయంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. వాస్తవానికి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? కొత్తగా జన్మించలా. ఎప్పటి నుంచి ఉన్నాడు అసలు ఆయన? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఒకళ్ళు కాదు, అక్కడ తండ్రి అనే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు ఉన్నట్లుగా మనకు అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నప్పుడు ఒకళ్ళ కంటే ఎక్కువ ఉన్నట్టుగా, బహువచనం వాడినట్టుగా మనం అక్కడ చూస్తాం. వాస్తవానికి తండ్రి అనే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్లుగా మనం గమనించగలం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో ఎప్పుడో ఉన్నారు, ఎప్పుడో కలిసి ఉన్నారు, మొట్టమొదటిలోనే ఎప్పుడో ఉన్నారు. అయితే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది, వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. వచ్చాడనేది మనం గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రికలో
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు అని చెప్పేసి గ్రంథంలో తేట తెల్లగా మనకు వాక్యం తెలియజేస్తుంది కదా. తర్వాత గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు, ఈ లోకంలోనికి దిగి వచ్చాడని యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. అక్కడి నుంచి దిగి వచ్చి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని గ్రంథం తెలియజేస్తుంది. తర్వాత యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినవాడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు జననం ఎట్లనగా అని మనకు అక్కడ తెలియజేస్తుంది. 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన తల్లి అయిన మరి యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా గ్రంథం తేట తెల్లగా మనకి తెలియచేస్తున్నట్లుగా చూడగలం కదా. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా, ఎందుకు వచ్చాడనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. వాస్తవానికి గమనించినట్లయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా, ఈ లోకంలో పుట్టాడా అని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చూసి ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి దిగి ఉన్నాడని చూసాము. యేసుక్రీస్తు లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడని చూసాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు అనేది జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే, ఎందుకు వచ్చాడని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, మనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? లోకంలో 7 ప్రధాన కారణాలు ఉన్నాయి ఆయన రావడానికి. లోకంలోనికి రావడానికి 7 ప్రధాన కారణాలు ఉన్నవి. అవి ఏంటంటే, 1 తండ్రిని గూర్చి, ఆయన లక్షణాలను గూర్చి కుమారుడైన యేసుక్రీస్తు బయలుపరచుటకు వచ్చాడు. మొట్టమొదటిగా ఈ లోకంలోనికి యేసు రావడానికి 7 ప్రధాన కారణాలు ఉన్నాయి అనుకున్నాం. మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఎందుకు వచ్చి ఉంటాడు, ప్రధాన కారణాలు ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, తండ్రిని గూర్చి, ఆయన లక్షణము గూర్చి కుమారుడైన యేసుక్రీస్తు బయలుపరచుటకు వచ్చాను. తండ్రి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నన్ను పంపించాడు. ఆయన ఏమనాలో నేను అదే అంటున్నాను, నా సొంతగా నేనేం మాట్లాడతలేదు. ఆయన ఏది చెప్పి పంపించాడో అది చెప్పడానికే నేను వచ్చానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తాం కదా. తర్వాత రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, ఆ యొక్క రాజ్య భారం అనేది ఆయన భుజముల మీద ఉన్నది. ఆ విషయాన్ని గమనించినట్లయితే యేసు బయలుపరిచాను. యోహాను సువార్త 1వ అధ్యాయము
యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన తండ్రిని బయలుపరచడానికే వచ్చినట్లుగా మనం అక్కడ చూడొచ్చు అనమాట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఆయన బయలుపరచడం వల్లనే మనకు తెలిసింది. తర్వాత గమనించినట్లయితే 2వ పాయింట్, రాజ్యభారము ఆయన భుజములపై ఉన్నది కనుక ఆయన రాజ్యమును స్థాపించుటకు వచ్చాను. ఎందుకు వచ్చాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వచ్చాడంట? రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఏంటంట? రాజ్యభారం. ఆయన భుజముల మీద ఈ రాజ్యం యొక్క భారము ఉన్నదంట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎందుకు వచ్చాడంట? 2వ పాయింట్, మొట్టమొదటిగా తండ్రిని ఎందుకు వచ్చాడు? మొట్టమొదటి పాయింట్, ప్రధాన కారణం ఏంటంటే తండ్రిని గురించి, ఆయన లక్షణాల గురించి కుమారుడైన యేసు బయలుపరచడానికి వచ్చాడు. 2వదిగా రాజ్యభారము ఆయన భుజముల మీద ఉన్నదని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుంచి గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం నుంచి గమనించినట్లయితే, రాజా పరలోకమందున్న దేవుని రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమ రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులను నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట 4వ రాజ్యము ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుమును పగలగొట్టున్నది అది రాజ్యములన్నిటినీ పగలగొట్టే పొడి చేయను. పాదములు వేళ్లను కొంత మట్టుకు కొమ్మరి మట్టిగాను, కొంత మట్టుకు ఇనుమదిగానున్నట్టు తమరికి కనబడెను. ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిపినట్టు కనబడినట్టు ఉండెను. ఆ రాజ్యముల్లో అలాగునుండెను. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదములు వేళ్లు కొంత మట్టుకు నాకు ఇనుపవి, కొంత మట్టుకు మట్టివి ఉన్నట్టు ఆ రాజ్యం విషయంలో బలముగాను, ఒక విషయంలోనూ నీరసంగాను ఉండును. అంటే నీరసంగా ఉన్న రోజు వెళ్తాం, నీరసం లేని రోజు మనం పని చేయడం అట్లాగుండు. ఇనుమును బురదయు మిళితముగా ఉండును తమరికి కనబడెను. అటువలే మనిషి జాతులు మిళితమై ఇనుమును మట్టితో అతకన్నట్లు వారు ఒకరితో ఒకరు పసకక ఎందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికి అన్నిటికీ కూడా నాశనం కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఎవరి రాజ్యం?
యుగయుగముల వరకు నిలుచును యేసు స్థాపించబోయే రాజ్యము. ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాజ్యభారం ఆయన మీద ఉందో తెలియజేస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు శాశ్వతమైన రాజ్యం అయింది. ఇప్పుడైతే 5 సంవత్సరాలకు ఒకళ్ళు మన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు దిగిపోతూ ఉంటారు. దేవుడు వాళ్ళందరినీ ఎవరిని ఎక్కించాలో ఎవరిని దింపాలో అన్ని కూడా సమస్తం కార్యక్రమం జరిగించే దేవుడు ఆయన. యేసుక్రీస్తు శాశ్వతమైన రాజ్యంను స్థాపించడానికి కొరకు వచ్చాడు ఈ లోకానికి. ఇది 3వ పాయింట్. దేవుని బయలుపరచడానికి వచ్చాడు. 2వదిగా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. శాశ్వతమైన రాజ్యంను స్థాపించడానికి వచ్చాడు. యూదుల రాజు ఎక్కడా అని వాళ్ళు అడిగారు. అప్పుడు చూడండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 31, 33 గమనించినట్లయితే, 31 నుంచి 33 వరకు గమనించినట్లయితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమున ఆయనకిచ్చును అని తెలియజేశాడు. కాబట్టి యూదుల రాజుగా ఆయన నియమిస్తాడని మత్తయి సువార్తలో కూడా 2వ అధ్యాయము 2వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఎత్తుక్కుంటూ వచ్చారు కొందరు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఎత్తుకొస్తే, రాజు అయిన హేరోదు దినములు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పేసి ఇదిగో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి కదా. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు నేనే రాజునైతే నాకంటే రాజు ఎవడో అని బిత్తరపోయాడు. నేనే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూ నేనే రాజునైతే ఇంకొక రాజు ఎవరని చెప్పేసి ప్రశ్నించాడు. అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారమ్మా. హేరోదు రాజు కాక ఇంకొక రాజు ఎవరు పుట్టారని. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రధాన శాస్త్రులను అందరిని పిలిపించి నేనే కదా రాజుని, మరి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగితే ఇలా యూదయ బెత్లెహేములో పుడతాడని చెప్పేసి వారి ఆనవాళ్ళన్నీ కూడా గ్రంథాన్ని పరిశీలన చేసి చెప్పారన్నమాట. అందుకని యూదుల రాజుగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రధాన కారణాలు రావడానికి ఏంటంటే దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, శాశ్వతమైన రాజ్యంగా స్థాపించడానికి వచ్చాడు. అందుకనే యూదులు రాజు ఎక్కడా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకనొక సమయంలో నేనే రాజుని అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో జాగ్రత్త గమనించండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37 నుంచి గమనించినట్లయితే, అందుకు పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అడిగాడు. అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. ఏమంటున్నాడు? పిలాతు అడిగితే నీవు రాజువా అని అడిగితే ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు మనకి. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినను అని చెప్పేశాడు పిలాతుకు. దేవుని రాజ్యాన్ని నేనే రాజునని చెప్పేశాడు అన్నమాట. తర్వాత గమనించినట్లయితే దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది, అక్కడ ఎక్కడనే ఎతకొద్దు అంటున్నాడు. దేవుని యొక్క రాజ్యము మీ మధ్యలోనే ఉంది అంటే మనం ఇంకా వచ్చును కాక అంటున్నాం. ఎక్కడున్నా ఒకసారి ఆలోచన చేయాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. లూకాసు వార్త దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందంటే ఇంకా వచ్చును కాకనే కాడే ఉన్నాం. మనం ఎక్కడున్నామో ఇక అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో
లూకా సువార్త 17వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో 20-21 వచనాల్లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయన అడిగిరి. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది గనుక ఇదిగో అక్కడని ఇదిగో ఇక్కడని చెప్ప వీలు పడదు అని వారికి ఉత్తరం ఇచ్చాను. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇక రాజ్యం వచ్చునుగాక అనే ప్రార్థన చేస్తున్నాం. వచ్చిందనే సంగతి కూడా తెలియట్లేదు అనమాట. ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. తర్వాత గమనించినట్లయితే దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, వచ్చి ఉన్నదని తెలియజేస్తున్నాను. ఇంకా మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో ఏముంది అక్కడ? మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. గ్రంథంలో ఉంటుంది అంత క్లియర్గా, కానీ మనం చదవము. గ్రంథంలో తేటగా ఉంటుంది కానీ చదవం, వాటిని చదవం. ఈ లోకం చెప్పాడు ముందుగానే, ఈ లోకం ఎటు నడుస్తుందో అటు నడవద్దు, గ్రంథాన్ని పరిశీలన చేయండి. యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టని గ్రంథం తేటతెలుగా తెలియజేస్తుంది. అయినప్పటికీ కూడా మనం వినంగా మనుషులు కల్పించిన పర్యాచారాల చొప్పునే మనం ముందుకు వెళ్తుంటాం జాగ్రత్తగా గమనించినట్లయితే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 7 ప్రధాన కారణములు కలిగి ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకటి, దేవుణ్ణి బయలుపరచడానికి. రెండవది, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. యేసుక్రీస్తు శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడం కొరకు వచ్చాడు. యూదుల రాజుగా వచ్చాడు. యూదుల రాజుగా రావడం జరిగింది, మనకందరికీ తెలిసిన సంగతే. కాబట్టి నేనే రాజుని అంటున్నాడు. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నదంటున్నాడు. దేవుని రాజ్యము మీ మధ్యకే వచ్చి ఉన్నది అంటున్నాడు. ఈ భూమి మీద దేవుని రాజ్యము, సాతాను రాజ్యము 2 ఉన్నాయి. దేవుని రాజ్యం ఉంది, సాతాను రాజ్యం కూడా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 26వ వచనానికి జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును అంటున్నాడు. గమనించినట్లయితే సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడుతుంది. ఖచ్చితంగా ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభువు, ఒక్కడే పరిశుద్ధాత్ముడు, ఒక్కటే అని చెప్తుంటే కాదు, 2వ దేవుడు కూడా ఉన్నాడంట, 3వ దేవుడు కూడా ఉన్నాడంట, ఇది కూడా నిజమేనంట, అది కూడా కరెక్టేనంట అని అంటే దారి తప్పిపోయినట్టే, ఖచ్చితంగా దారి తప్పిపోయినట్టే. కాబట్టి దేవుని రాజ్యం ఈ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. యూదుల రాజుని అంటున్నాడు. యూదుల రాజు ఎక్కడైనా వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇన్ని కారణాల చేత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొకటి మెయిన్ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ భూమి మీద దేవుని రాజ్యము, సాతాను రాజ్యం 2 ఉన్నాయి. ఎవరెక్కడున్నాడో ఎవరు ఆలోచన చేయాల్సిన అవస్థ అనేది ఉంది. తర్వాత గమనించినట్లయితే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చాను. మొదటి తిమోతి రాసిన పత్రిక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? మరో ముఖ్య కారణము, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుట వరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. ఉదాహరణకి మన మధ్యలోనికి ఉచితంగా చూస్తారంట. ఒక డాక్టర్ గారు వస్తున్నారు, పెద్ద డాక్టర్ గారు రండి అంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వస్తారు?
పేషెంట్లు వస్తారు. ఎవడైతే పేషెంట్ వాడు వస్తాడు. కళ్ళు ఎవరికైతే సరిగ్గా కనపడలేదో, జ్వరం ఎవరికైతే వచ్చిందో, ఏ పార్టీ ఎవరెవరికి ఏ బాగాలేదో అవి చూపించుకునేవాళ్ళు సరిగా ఎక్కడికి వచ్చేస్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తారు. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు రారు కదా, గమనించండి. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు రారు. ఎవరు వస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ వస్తారు. ఈ లోకంలో మొట్టమొదటిగా మనుషులందరినీ కూడా పాపంలోకి నడిపించింది ఎవరు అంటే ఆదాము. ఆదాము తినవద్దన్న పండు తిన్న తర్వాత గెట్అవుట్ అని నెట్టివేయబడ్డాడు. అది ఆ ఆదాము అసలు చనిపోకుండా దేవునితో పాటు దేవుడు ఎంతకాలం ఉంటే అంతకాలం జీవించేటట్లుగా నిర్ణయం చేశాడు. కానీ మాట వినకపోయేసరికి గెట్అవుట్ అనేసి, నేను ఈ మట్టిలోనే తీశాను రా నాయన, ఆ మట్టిలోనే నువ్వు విత్తనాలు వేసుకుని ఆ మట్టిలోనే పండించుకుని దాంతోనే తిని దాంట్లో తిరిగి మన్నైపోతావు అని చెప్పేసి తెలియజేశాడు, చెప్పాడు మనకి కదా. కాబట్టి యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి అలాగ అంటించుకుని లోకంలో ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నీతిమంతులు లేరు కాబట్టి ఎవరి దగ్గర రావాలి? మనం నీతిమంతులు కావాలంటే దేవుని దగ్గరకు రావాలి. అబ్రహాము ఏమన్నాడు? అబ్రహాంలో పరిస్థితి అక్కడ అతనికి పిల్లలు లేరు కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఎంత ఇచ్చినా ఏమైంది, నాకు పిల్లలు లేరు కదా, ఈ ఆస్తి ఎవడొకటి అవుద్ది కదా, నా పరిస్థితి ఇదే కదా అంటే, నువ్వు ఒకసారి వచ్చి ఆకాశాన్ని నక్షత్రాలను చూడు, ఇసుకరేవుని లెక్కపెట్టి అంత సంతాన్ని కలుగు చేస్తాను అనగానే వెంటనే ఏమన్నాడు అబ్రహాం గారు? దేవుని మాట నమ్మాడు. నమ్ముటని వలనైతే సమస్తము సాధ్యమే. నేను పరిశుద్ధునిగా చేయడానికి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. అలాగున యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. అదే మత్తయి సువార్త 1:21 ఆయన పుట్టగానే ఆ విషయం చేయబడింది. మత్తయి సువార్త 1:21 ఏం రాయబడింది అక్కడ? మత్తయి సువార్త 1:21 ఏం రాయబడింది అక్కడ? గమనించండి. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని ముందుగానే చెప్పబడింది. పాపాన్ని కడిగేసుకోవాలంటే ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు ఎంతమంది కోట్ల మంది ఉన్నా సరే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాల్సిందే, కడుక్కోవాల్సిందే, పరిశుద్ధులు కావాల్సిందే. నా రక్తం వలననే రక్షణ, ఇంకా ఏ నామమున రక్షణ లేదు. ఖచ్చితంగా అపోస్తలుల కార్యాలు 4:12 చెప్పేశాడు. ఏ నామమున రక్షణ లేదని చెప్పేసి ఖచ్చితంగా కుండబద్దలు కొట్టని చెప్పాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. ఇంకో కారణం ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి. లూకాసు వార్త 19:10 లూకాసు వార్త 19:10 లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెదకి రక్షించడం అనేది చాలా గొప్ప విషయం. మన తలంపులతో, మన ఊహలతో మన మనసును చెరిపివేసుకుని మనల్ని మనం అపవిత్రపరుచుకుని మన శీలం పాడు చేసుకుని మనము పాపులమై ఉండగా నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కదా ఒక స్త్రీని వ్యభిచారం చేస్తూ ఉండడానికి పట్టుబడ్డారు. పురుషుని వదిలేశాడు, స్త్రీని తీసుకొచ్చేశారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, ఈయన ఏం చేయమంటావు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసి ఆయన్ని ప్రశ్నిస్తూ ఈయన ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పేసి ఆలోచన చేసి అక్కడ శాస్త్రులు పరిచయాలు వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో ఏ పాపమో చేయని వాడు మొట్టమొదటి రాయి అతని మీద వేయచ్చు, అవకాశాన్ని నేనే ఇస్తున్నానని చెప్పాడు. అవునా కాదా? కాబట్టి ఒక్కొక్కళ్ళు ఏం చేశారు? ఒకళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. అమ్మా నీకు ఎవరు శిక్ష వేయలేదా అంటే, నేను కూడా నీకు శిక్ష వేయట్లేదు, ఇక నుంచి అలాగ చేయకుండా కుడి ఎల్లము తొలకుండా తిన్నగా వెళ్ళు, మంచిగా ఉండు, మంచిగా బ్రతుకు అని చెప్పేసి చెప్పాడు కదా.
నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడనమాట. మనల్ని చెరిపి వేసుకున్నాం, రక్షించడానికి వచ్చాడు. తర్వాత గమనించినట్లయితే యేసుక్రీస్తు పాపుల నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనందరి పాపాల కొరకు. ఇంతకుముందు పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు? సంవత్సరం మొత్తం పాపాలు చేసి ఏ గొర్రెనో మేకపిల్లనో పావురాలనో తీసుకొచ్చేసి అక్కడ బలిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం కూడా కొనసాగించేవాళ్ళం. ఫుల్ స్టాప్ లేదు. దానివల్ల ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడలేదు. యేసుక్రీస్తు ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తున్నారని చెప్పేసి దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయననే బలిచ్చేశాడు. ఆయననే బలిచ్చేసి ఈ పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడుక్కోవాలని చెప్పేసి అవకాశం ఇచ్చాడు. దారిని వెళ్తున్నాం, కాలుకు పేడంటింది, ఆ పట్టెళ్ళి మంచం మీద పడుకుంటామా? పడుకోం కదా. దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కదా పడుకునేది. అలాగున యేసుక్రీస్తు పాపుల నిమిత్తము ప్రాణం పెట్టాడు. మత్తయి సువార్త 20:28లో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, మర్యాదలు చేయించుకోవడానికి రాలా, ఆయన సేవ చేయటానికి వచ్చాడు. కానీ గమనించినట్లయితే అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? లాలిపాటలు పాడుతున్నాం, జోలపాటలు పాడుతున్నాం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా కడుక్కోవాల్సిన అవసరం పోయి లాలిపాటలు పాడే స్థితిలో ఉన్నాం మనం. ఎంతవరకు అర్థమైందో ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలీలను అన్యజనులను అందరినీ కూడా తండ్రి దగ్గరకు నడిపించాలని, ఆ పరలోకానికి అందరినీ కూడా తీసుకుపోవాలని. ఏం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను వెళుతున్నాను, మీకోసం స్థలం సిద్ధపడటానికి వెళుతున్నాను, మీరు కలవరపడద్దు, మిమ్మల్ని అందరినీ అక్కడ సిద్ధపరిచి స్థలం మిమ్మల్ని అందరినీ తీసుకుపోతానని చెప్పాడు అనమాట కదా. ఇశ్రాయేలీని అన్ని జనులను అందరినీ కూడా దేవుని దగ్గరకు నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి గమనించినట్లయితే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులమయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని వారును, పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిమి. మీరు జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. మన మొహం చూస్తే అని చెప్పేసి మొహం మీద తుపుక్కుమని ఉమ్మేసే పరిస్థితి మనది. కానీ ఎవరి ముఖం చూసి మనల్ని చేర్చుకుంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖం చూసి మనల్ని అందరిని కూడా తనలోనికి చేర్చుకుంటున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా గమనించినట్లయితే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమును యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్ని జనులను స్వార్థ వలన యేసుక్రీస్తు నందు యూదులతో పాటు సమాన వారసులోను ఈ శరీర మందలి సాటి అవయములుగా వాగ్దానంతో పాలువారై ఉన్నారన్నదియే అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా క్రీస్తు కుమారులుగా ఏర్పరచాలని ఎప్పటి నుంచి ఆయన ఆలోచన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి గమనించినాడు. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా ఆయన ముఖం చూసి ఆయన ద్వారా స్వీకరించడానికి మనను ముందుగా
తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఈ భూమిని చేసేటప్పుడే, ఈ ఫస్ట్ ఆదాము చేసేటప్పుడే ఒకవేళ ఆదాము పాపం చేస్తే మరలా ఏ విధంగా అతన్ని రక్షించాలి, కోడి తన పిల్లలను రెక్కల చాటుకి ఏ విధంగా లోపలికి ఇచ్చేస్తుందో అలాగే ఎలాగ రక్షించాలి అని చెప్పేసి ఆనాడే దేవుడు ఆలోచన చేశాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి ఆయన శిలువ ద్వారా మరణించి ఆయన రక్తం ద్వారా వీళ్ళందరినీ కూడా మళ్ళీ పాప విమోచన చేసుకుని ఆయన లోనికి చేర్చుకుని అందరినీ కూడా పరిశుద్ధులమును అంటున్నాడు. ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులు ఉండేవాళ్ళని జగత్తు పునాది వేయబడక మునిపే అప్పుడే ఆలోచన చేశాడు. అప్పుడే ఆలోచన చేసి ప్రణాళికలు ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అందుకనే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి అంత్య దినములు ప్రారంభించుటకు వచ్చానని హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం గమనించవచ్చు. మొదటి పేతురు రాసిన పత్రికలో నేను ముగించబోతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము గమనించినట్లయితే చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏమన్నాడు అక్కడ? 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలం, చివరి కాలంలో పితరుల యుగం అయిపోయింది, ధర్మశాస్త్ర యుగం అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవ యుగంలో చివరి దినాల్లో ఆయన చనిపోయి కూడా సమాధి చేయబడి తిరిగి లేచి కూడా ఇంచుమించు 2000 సంవత్సరాలు 2500 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే మనం ఇంకా జోలపాటలు పాడుతూ రాజ్యం రావాలని ఇది చేస్తున్నాం అనమాట. ఏది చెప్పినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు ముక్కుసూటిగా చెప్పేవాడు. ముక్కుసూటిగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆ శాస్త్రులు పరిచయాల ఎడల ఎంత కఠినంగా మాట్లాడారో ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిచయాలరా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని చెప్పేసి అయ్యో 25వ వచనంలో అయ్యో వేషధారుల శాస్త్రుల పరిచయాలు, మీరు ఆ గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపల దోపుతోనూ అజేంద్రిత్వంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడ, గిన్నె వెలుపల కాదు ముందు చూడాల్సిన లోపల ఎలాగుంటాయి సమాధులు ఎలా ఉంటాయి అలాగా ఉన్నారు మీరు అని చెప్పేసి ఆనాడు పరిచయుల్ని శాస్త్రుల్ని భలే కోపంతో మాట్లాడినట్టుగా మనం గమనించుకో. అట్టన్నా మారతారేమో, అట్టన్నా దారిలోకి వస్తారేమో, అట్టన్నా తెలుసుకుంటారని చెప్పేసి ఎన్నో విషయాలు ఆయనతో మాట్లాడారు. దీని నిమిత్తము ఈ ఆచారాలు మాత్రం అన్ని బాగానే చేస్తున్నారు కానీ దేవుని మాటనే వదిలేశారు. అదే 23వ వచనంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు అయ్యో వేషాలు పరిచయ శాస్త్రారా, పుదీనాలో 1వ కట్ట 2వ కట్ట 3వ కట్ట 4వ కట్ట 9 కట్టలు అయిపోయినాయి, ఇదిగో 10వ కట్ట ఇది దేవుంది చూడండి, అందరూ ఇదిగో నేను 10వ వంతు ఎత్తున్నాను, ఈ కట్ట దేవుంది, చూడండి నేను ఎంత కరెక్ట్ వాడినో అని చెప్తున్నాను. ఇంకా జీలకర్ర పండుతుంది అనకంట అక్కడ, ఇదిగో 1వ ప్యాకెట్ 2వ ప్యాకెట్ 3వ ప్యాకెట్ 9 ప్యాకెట్లు అయిపోయినాయి, ఇదిగో 10వ ప్యాకెట్ ఇదిగో నేను దేవునికి ఇస్తున్నా, ఇదిగో దేవుంది ఇది. ఇంకా 10వ వంతు నేను చెల్లిస్తున్నానని చెప్పేసి అలాగా సోపులోనూ అక్కడ ఏమైతే పంటలు పడితే అవి ఇస్తున్నానని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ప్రధానమైన విషయాలను అనగా న్యాయాన్ని వదిలేస్తున్నారంట, కనికరాన్ని వదిలేస్తున్నారంట, విశ్వాసాన్ని వదిలేస్తున్నారంట. వీటన్నిటిని వదిలేసి ఇదిగో మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నట్టుగా భలే కోపం వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారికి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు కమ్మని పలికాడు, వెలుగయ్యింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు, ఆయన వెలుగై ఉన్నాడు.
అవునా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహించుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు. యోహాను వెలుగై ఉన్నాడా? లేదు, వెలుగై ఉండలేదు. కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి అతడు వచ్చాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. అనగా లోకములో ఉండెను, లోకం ఆయన మూలం కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన స్వకీయులు ఎందుకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనని అంగీకరింపలేదు. కానీ తను ఎందరూ అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు అన్నాడు. ఆయన అధికారము అనుగ్రహించాడు అని చెప్పేసి చేస్తుంటా. కాబట్టి ఆ వెలుగు ఆ ప్రజల మీద పడకోకుండా ఏం జరుగుతుంది అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ వెలుగు డైరెక్ట్గా ప్రజల మీద పడుకోకుండా ఆపేసేవాడు ఒకడు ఉన్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదమా అని గర్జన సింహం వలె ఒక్కొక్కళ్ళు మింగివేస్తూ ఏం చేస్తున్నాడు? ఆ క్రీస్తు వెలుగు స్వార్థ ప్రకాశం వాళ్ళ మీద పడకోకుండా ఏం చేస్తాడు? ఈ సుఖ సంబంధమైన దేవత అవిశ్వాసులని మనోనేత్రము గుడ్డితనము కలుగజేశాను, గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఆ అంధకారములో నుండి వెలుగు ప్రకాశించున్నది గాని అని పలికిన దేవుడు తన మహిమను గురించి జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించాను కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు కానీ యేసుక్రీస్తును గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకములను ప్రకటిస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఆయన శిష్యులు వచ్చేసి కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం ఆలోచన చేయాలి? ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో ఉండాలి. చివరిగా మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 5 నుంచి గమనించినట్లయితే, మేము ఆయన వలన మీకు ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనుషులు అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది అని గ్రంథం మనకి తెలియజేస్తుంది తేట తెల్లగా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వస్తుంది, యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన వస్తుంది, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. ధర్మశాస్త్రంలోనే ఇలాగ పండగలు చేస్తున్నారని చెప్పేసి మొత్తాన్ని కూడా తీసివేయమని ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 32లో అన్నాడు. మీ పండగలను మీ అమావాస్య దినాలను నాకు అసహ్యం కలుగుతుంది, వాటిని నా ముందు తీసేయండి అని చెప్తాడు. కాబట్టి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో కూడా మీరు నాకు చూడండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో, మీరు దినములను మాసము ఉత్సవాలను సంవత్సరములను ఆచరించున్నారు, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమోనని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను అంటున్నాడు కదా. ఆయన పిలిస్తే ఏం జరుగుతుందంటే, క్రీస్తుని కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టేసి భిన్నమైన సువార్తకు వెళ్ళిపోతున్నాం, కుడి ఎడమలోకి వెళ్ళిపోతున్నాం. గ్రంథం తెలియజేస్తుంది అలాగని. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ముందు నడవాలి. దాంతో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. తీసివేసినా ప్రమాదమే, కలిపినా ప్రమాదమే. ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన వస్తుంది. అందుకని మీరు వినివారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారినై ఉండి అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ప్రభు అని వచ్చేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు అందరూ కూడా పరలోకానికి వెళ్తారని గ్యారంటీ ఉందా? లేదు.
అందుకనే మత్తయి సువార్త 7:27లో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యం చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం దేవుడు ఏం చెప్పాడు అది చేస్తే వెళ్తావు. కానీ మేము స్వస్థతలు చేయలేదా, అవి చేయలేదు, ఇది అసలు మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటానని చెప్పి ప్రభు చెప్పారన్నమాట. ఇంకా లూకాసు వార్త 6:46లో నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలవటం, ఎందుకు నన్ను పిలవటం? ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు, నన్ను అనుసరించట్లేదు. నా పక్షాన నా గొర్రెలు నా స్వరం వింటాయి. నిజంగా నువ్వు నా గొర్రెవు అయితే నా స్వరం వింటావు. నా గొర్రెలు నా స్వరం విను అంటాడు. నిజంగా నా గొర్రె అయితే నా పక్షాన ఉంటాడు అని తెలియజేస్తాడనమాట. ఈ సమయం పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంకా రోమ పత్రిక 12:1లో ఈ లోకం సంబంధించి పారంపర్య ఆచారాలను వెంట వద్దు అని అంటాడు. కాబట్టి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు, కానీ ఎప్పటికీ ఆసక్తులై ఆయన ఏం చెప్పాడో అది జరిగిస్తూ ముందుకు వెళ్ళండి. పౌలు గారు అయితే చచ్చిపోయినా పర్లేదు, చావుట ఏమన్నాడు, బ్రతుకుడు క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతా, చాయిపోతే ఇంకా మంచిదే, హ్యాపీ అంటున్నాడు అన్నమాట. ఆ మాట అనగలిగాడంటే ఎంత ఆత్మీయంగా ఈ లోకాన్ని అంతటా కూడా సమస్యని దేంతో కూర్చాడు, సమకూర్చాడు అనమాట. కాబట్టి గమనించినట్లయితే ఈ పారంపర్య ఆచారాల నిమిత్తము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ పారంపర్య ఆచారాలను మనుషులు కల్పించిన పద్ధతులను తీసుకొచ్చి ఆ దేవుని యొక్క వాక్యం అసలైన దాన్ని పోగొట్టుకుంటున్నాం అని గమనించాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనంలో అందుకు ఆయన మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించుతున్నారు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు అనమాట. పెద్దల పారంపర్యాచారం అతిక్రమిస్తున్నారు అని అడిగితే వాళ్ళు మీరైతే ఒకడు తండ్రినైనా తల్లినైనా నా వలన మీకు ఏది అవసరమో అది దేవార్పితం అని చెప్పేసి తల్లిని గణపరచమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంటే మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యం నిర్ధకం చేస్తున్నారు వేషధారులారా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలను బోధించుతున్నాను, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నారు. పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ అది వ్యర్థమైపోతుంది. ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తెలియదు. పాటలు పాడితే ఆత్మతో సత్యంతో పాడాల్సిన హృదయంలో నుంచి నీ ఆత్మలో నుంచి రావాలి ఆ పాట. ప్రార్థన చేస్తే నువ్వు నడిచేటప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఏ పని చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఆత్మతో ప్రార్థన చేస్తున్నావు, మనసుతో ప్రార్థన చేస్తున్నావు, అలాగే చేయాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అది కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకోవడమే మనకు పండగ, గొప్ప పండగ. అది దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఆయనకి సమర్పించడమే ఆయన కోరుకునేది. వర్ధిల్లిన కొలది ముఖ్యమైన విషయాలను విడవకూడదు. ఆయన ఏది చెప్పాడు తూచే తప్పకుండా అలాగూ ముందుకి వెళితేనే యాక్సెప్ట్ అవుతాం. కానీ ఆనాడు 10 మంది బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలు ఆ స్టోరీ మనకందరికీ తెలిసిన సంగతే. అక్కడికి వెళ్ళారు, చివరాఖరికి ఆ సమయం వచ్చేసింది, ఆయన రానే వచ్చాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు సిద్ధంగా ఉంచుకుంటూ ఉంటే మనం ఎత్తపడతాం, లేకపోతే మీరెవరో నాకు తెలియదు అంటారు. ఆ 10 మందిలో ఎంతమంది వెళ్ళారు లోపలికి? 5 లోపలికి వెళ్ళారు. నూనె అయిపోయింది అప్పటికి, అన్ని సిద్ధపరచుకోలే వాళ్ళు. నూనె తీసుకురావచ్చేసరికి ఆ తలుపేసి పడింది, టైం అయిపోయింది. నీకు టైం ఇచ్చాడు, నీకు మనిషికి మహా అయితే 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత వచ్చి తలుపు తీసి నేను తలుపు దేవంటే మీరేమో నాకు తెలియదు ఆయన అని అన్నాడు. సిద్ధపాటు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి బాప్తిస్తం తీసుకుని మనం మరణ పర్యంతం వరకు కూడా కుడిగ్గాని ఎవనో తొలగక ఆయన ఆరాధనలో రొట్టె ద్రాక్ష పాలు పుంపులు పొంది ముందుకు వెళ్ళి మనం మరణ పర్యంతం వరకు కూడా అలాగ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడినప్పుడు ధైర్యంగా నిలబడచ్చు. అవునా కదా? హిజ్కియా ఎంత ధైర్యంగా ప్రార్థన చేసి గోడకు తట్టు తిరిగి
అయ్యా నీ ఎడల నేను ఎలాగ జరిగించాను నీకు తెలుసు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు అతనికి, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చామట. కాబట్టి మొట్టమొదట నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్నందుకు మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిన్ను మనస్తూ వందనా సమర్పిస్తూ ముందుకు వెళుతున్నా. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే విని ఉన్నారు, ఇక్కడ ఎంతమంది అయితే చేరుకూడి విని ఉన్నారు, మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. అందరికీ మరోసారి వందనా.